నమస్కారం. యుద్ధంలో గెలవడం అంటే ఏంటి? ఈ ప్రశ్న వినగానే మన మయ్యలోకి ఎన్నో వస్తాయి. అయితే నేతల ప్రతాప్ కుమార్ గారు రాసిన యుద్ధ విజేత అనే కవిత ఈ ప్రశ్నకే ఓ సరికొత్త కోణాన్ని చూపిస్తుంది. మనం యుద్ధం, విజయం, శాంతి వీటి గురించి నమ్మే ప్రతిదాన్ని ఓసారి ప్రశ్నించేలా చేస్తుంది. సాధారణంగా గెలుపు అనగానే మన కళ్ళ ముందు ఇలాంటి చిత్రమే కదా కదలాడేది. ఒక విజేత ఓడిపోయిన వాళ్లమీద గర్వంగా నిలబడతాడు. మన చరిత్ర పుస్తకాల్లో, సినిమాల్లో ఇలాగే కదా చూపిస్తారు. అధికారం, బలం, ఆధిపత్యం వీటినే గెలుపుకి గుర్తులుగా మనకి నేర్పించారు. అయితే ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. నిజంగా ఇది విజయమేనా? అసలు గెలుపంటే ఇదేనా? ఈ ప్రశ్నతోనే మన ఈ అన్వేషణ మొదలవుతుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా విజయం అనే భ్రమ గురించి, తర్వాత యుద్ధానికి మనం చెల్లించే అసలు వెల, విజేతలో ఉండే పశు ప్రవృత్తి, అలాగే ఇద్దరు విజేతలు, వాళ్ల మార్గాలు, ఇక చివరగా యుద్ధాన్ని గెలవడం, నిజమైన విజయం, వారసత్వం గురించి మాట్లాడుకుందాం. మొదటి భాగం విజయభ్రమ. ఇప్పుడు మనం సాధారణంగా ఏమనుకుంటాం? యుద్ధంలో ఒకరు గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోతారు. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. కానీ ఈ కవిత ప్రకారం అసలు నిజమిది కాదు. ఇది అంతకంటే చాలా లోతైనది, సంక్లిష్టమైనది. కవితలోని ఈ వాక్యం మనల్ని ఒక్కసారిగా ఆలోచింపజేస్తోంది. చూడండి, ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవచ్చు. కాని యుద్ధంలో గెలిచినవాడికంటే యుద్ధాన్ని గెలిచినవాడే నిజమైన విజేత. అద్భుతం కదా. అంటే ఇక్కడ రెండు వేర్వేరు ఆలోచనల్ని మన ముందు పెడుతున్నారు. ఒకటి కేవలం ఒక యుద్ధంలో గెలవడం, రెండోది అసలు యుద్ధమనే కాన్సెప్ట్నే గెలవడం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోవడమే ఈ కవిత సారాంశం. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. యుద్ధం వల్ల మనం చెల్లించే అసలు వెల ఏంటి? ఈ నష్టం కేవలం సైనికులకు మాత్రమే కాదు, అది మన కంటికి కనిపించకుండా ఎన్నో గాయాలనే మిగులుస్తుంది. కవి యుద్ధం సృష్టించే విధ్వంసాన్ని ప్రకృతితో మొదలుపెడతారు. పచ్చని నేలకు నెత్తుటి తిలకం దిద్దడం. ఈ మాటలు వింటుంటేనే ఆ భయంకరమైన దృశ్యం మన కళ్లముందు కదలాడుతోంది కదా. ఇది కేవలం ఓటమి కాదు, ఇది పర్యావరణ విధ్వంసం. ఆ విధ్వంసం అక్కడితో ఆగదు. భూమిని దాటి ఆకాశానికి కూడా పాకుతుంది. ఎగిరే పక్షుల రెక్కలు విరిచేయడం, స్వేచ్ఛకు గుర్తులాంటి పక్షుల రెక్కల్ని విరిచేయడం ద్వారా యుద్ధం ప్రకృతిలోని అమాయకత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో చూపిస్తున్నారు. ఇక అన్నింటికన్నా గుండెను పిండేసే విషయం ఇది. అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరుదురహాసాలను చెరిపేయడమే. అబ్బా, యుద్ధం మనుషులమీద, ముఖ్యంగా పిల్లల జీవితాలమీద ఎలాంటి గాయం చేస్తోందో ఇంతకన్నా బలంగా చెప్పలేం. వాళ్ల నవ్వుల్ని చెరిపేయడమే యుద్ధమిచ్చే అసలు ఫలితం. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? యుద్ధం సృష్టించే విధ్వంసం సర్వవ్యాప్తం. అది ప్రకృతి, జంతువులు, మనుషులు ఇలా దేన్ని వదలదు. జీవాన్ని, భూమిని రెండింటినీ కబళించేస్తుంది. సరే, ఇంత విధ్వంసం చూశాం. మరి ఇంతటి విధ్వంసానికి కారణమైన ఆ గెలిచినవాడి సంగతేంటి? వాళ్ల విజయం వెనుక ఉన్న నైతికత ఏంటి? వాళ్ల అసలు స్వభావమేంటి? ఇప్పుడు దాన్ని ప్రశ్నిద్దాం. కవి అడిగే ఈ ప్రశ్న చూడండి, ఎంత సూటిగా ఉందో. అంగబలం, అర్ధబలం ఉన్నవాడు అది లేనివాడిపోయి గెలవడం గెలుపు ఎలా అవుతుంది? నిజమే కదా. సైన్యం, డబ్బు ఇలా అన్ని విధాల బలంగా ఉన్నవాళ్లు బలహీనుల్ని ఓడిస్తే దాన్ని నిజంగా గెలుపు అనొచ్చా? లేక అది కేవలం అణిచివేతనా? ఇక్కడ కవి ఒక అద్భుతమైన పోలిక వాడారు. రెండు జంతువులు కొట్టుకున్నాక బలమైనది ఎలాగైతే కొమ్ములు పైకెత్తి విర్రవీగుతుందో, యుద్ధంలో గెలిచిన మనిషి కూడా అంతే. అది కేవలం పశుబలాన్ని ప్రదర్శించడం అంతే. ఈ ఆలోచనను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఇద్దరు చారిత్రక వ్యక్తులను, వారి దారులను పోల్చి చూద్దాం. ఒకరు యుద్ధంలో గెలిచారు, మరొకరు యుద్ధాన్నే గెలిచారు. ఒకవైపు కళింగ యుద్ధంలో గెలిచిన యోధుడు, చక్రవర్తి అశోకుడు. మరోవైపు యుద్ధాన్ని ఆపటానికి రాజ్యాన్ని వదులుకున్న రాకుమారుడు, సిద్ధార్థుడు. వీరిద్దరి దారులు పూర్తిగా వేరు. వారి విజయాలు కూడా అంతే. వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అశోకుడు కళింగ యుద్ధంలో గెలిచాడు, కాని ఆ తర్వాత రక్తపాతాన్ని చూసి పశ్చాత్తాపడ్డాడు. కాని సిద్ధార్థుడు కథ వేరు.
రోహిణి నది నీళ్లకోసం జరగబోయే యుద్ధాన్ని ఆపడానికి తన రాజ్యాన్ని కుటుంబాన్ని వదిలేశాడు. ఆయన ఓడించింది శత్రువుల్ని కాదు, అసలు యుద్ధమనే ఆలోచననే. ఒకటి గెలిచాక వచ్చిన పశ్చాత్తాపం, రెండోది గొడవ జరగకముందే చేసిన త్యాగం. ఎంత తేడా! సరే, ఇప్పుడు ఈ కవితలోని అత్యంత కీలకమైన భావనను పరిశీలిద్దాం. అదేంటంటే, అసలు యుద్ధాన్నే గెలవడం, దాని అర్థమేంటి? ఇక్కడే ఉందసలు విషయం. యుద్ధాన్ని గెలవడం అంటే అధికారాన్ని, హింసను వదిలేసి సంఘర్షణను దాటిపోవడం. అంటే ఇక్కడ విజయం బలంతో రాదు, ఒక ఉన్నతమైన సూత్రంతో, సిద్ధాంతంతో వస్తుంది. సిద్ధార్థుడు అదే చేశాడు, తన కుటుంబాన్ని, రాజ్యాన్ని వదిలేయటం ద్వారా. ఆయన కేవలం ఒక యుద్ధాన్నే ఆపలేదు, అసలు యుద్ధమనే ఆలోచననే జయించాలని నిర్ణయించుకున్నాడు. చివరగా అసలు మానవ చరిత్రలో శాశ్వతంగా, అర్థవంతంగా నిలిచిపోయే విజయమంటే ఏంటో ఆలోచిద్దాం. ఏది చిరకాలం గుర్తుండిపోతుంది? కవితలోని ఈ చివరి వాక్యం అద్భుతంగా చెప్తోంది. వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్నా అతనెప్పటికీ మానవాళి హృదయ విజేత. ఎంత గొప్పమాట! యుద్ధాన్ని గెలిచిన వారి వారసత్వం కాలంతో పాటు నిలిచిపోతోంది. ఎందుకంటే వాళ్లు రాజ్యాలను కాదు, ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. అందుకే ఎప్పటికీ విజేతలుగా మిగిలిపోతారు. ఈ చిత్రం చూడండి, శాంతికి ఒక శక్తివంతమైన రూపకంలా ఉంది. ఇది ఒకే ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తోంది. నిజమైన బలం కత్తిని వాడటంలో లేదు, దాన్ని ధైర్యంగా కింద పెట్టడంలోనే ఉంది. కాబట్టి ఈ విశ్లేషణ మొత్తం మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఇది అధికారం, విజయం, వారసత్వం, వీటన్నిటినీ మనం చూసే దృష్టిని మార్చేస్తుంది. అసలు చరిత్ర నిజంగా గుర్తుంచుకునే విజేత ఎవరు? యుద్ధంలో గెలిచినవారా, లేక యుద్ధాన్నే గెలిచినవారా?